హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాలలో రైతులు తీసుకొచ్చినటువంటి పూలకు సంబంధించినటువంటి ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచారు. దాదాపు 50 స్టాల్స్ వరకు ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ సందర్శకులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మేడం చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది ఈ మొక్కలకు సంబంధించి? యాక్చువల్లీ మేము శ్రీ కొండాలక్ష్మి తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కింద ఉన్న కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మోజర్లా వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ స్టాల్ పెట్టాం సార్. ఇది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ కూడా వాళ్ళు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్గా డెవలప్ అవ్వడానికి వాళ్ళంతలో వాళ్ళు బిజినెస్ ప్లాన్స్ చేసుకోవడానికి ఎలాంటి ట్రైనింగ్ అవసరమో మేము ఈ ఫైనల్ ఇయర్లో వాళ్ళకి ఇస్తాం సార్. 3-4 టైప్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి సార్. ఒకటేమో మనం కమర్షియల్ హార్టికల్చర్ అని పెడతాం సార్. కమర్షియల్ హార్టికల్చర్ ఏంటంటే పిల్లలకి నర్సరీ మొక్కలు అంటు మొక్కలు నిలబెట్టడము, మొక్కలను ఎట్లా మల్టిప్లై చేసుకుని ఫార్మర్స్కి ఎలా సేల్ చేయడం. సో ఇక్కడ మనం అన్నీ ఏంటంటే కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ పెట్టాం సార్, కొన్ని ఆర్నమెంటల్స్, ఇండోర్ ప్లాంట్స్, ఇవన్నీ మనం పిల్లలు వాళ్ళ ఓన్గా వాళ్ళు మన కాలేజ్లోనే ఫామ్లోనే ప్రొడ్యూస్ చేస్తారు సార్. అన్ని మల్టిప్లై చేసేసేసి ఫార్మర్స్కి ఒక 50 రూపీస్ 60 రూపీస్లో అలా కాస్ట్ని బట్టి ప్లాంట్ని బట్టి సేల్ చేస్తాం సార్. దాంతోపాటు ఏంటంటే వీళ్ళకి ఏంటంటే మనకి ఈ ప్రాసెసింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి సార్. అంటే వాల్యూ అడిషన్, విలువ ఆధారిత ఉత్పత్తులు అనేవి మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ ఏదైనా వేస్టేజ్ ఉంటాయి కదా, వాటి నుంచి వేస్ట్ అవ్వకుండా ఏదైనా ప్రోడక్ట్స్ తయారు చేసుకోవచ్చు. అంటే అందులో మనం కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా న్యాచురల్గా ఫ్రూట్ బేస్డ్ ప్రోడక్ట్స్, ఇలా మనం సోప్స్ కానీ, ఎయిర్ కార్ ఫ్రెషనర్స్, లేకపోతే ఇన్హేలర్స్, పర్ఫ్యూమ్స్, ఇవన్నీ మనం తయారు చేస్తాం సార్. సో వీటిలో నేను ఇలాంటి కెమికల్స్ ఉండవు. ఇవి యూజ్ చేయడం వల్ల ఎవరికైనా కూడా మంచిగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకి ఎవరికైనా నాసియా, వామిటింగ్ అలా సెన్సేషన్ ఉన్న వాళ్ళకి ఈ కారు ఎయిర్ ఫ్రెషనర్స్ అనేవి యూజ్ చేస్తాం. దాంతోపాటు ఏంటంటే మనకి ఇంకొక కాంపోనెంట్ ఉంటుంది సార్, అది వర్మీ కంపోస్టింగ్, అంటే వానపాముల ఎరువు. అంటే రైతులందరికీ సహజంగా ఏంటంటే రసాయనిక ఎరువులు వాడడం వల్ల ఎక్కువగా ఈ నేలలు అనేవి క్షీణించిపోతున్నాయి. కాబట్టి అలా కాకుండా మనకి ఏంటంటే కంపోస్ట్ న్యాచురల్గా ఉండేవి, ఆర్గానిక్, సహజంగా ఉండేవి మనకి ఎరువులు వేసుకోవాలి. అంటే దాంట్లో పశువుల ఎరువు కానీ, సో పశువుల ఎరువుతో పాటు ఏంటంటే మనం ఈ వర్మీ కంపోస్ట్, వానపాముల ఎరువుని కూడా తయారు చేస్తాం. ఇది కూడా మనం పిల్లలకి ట్రైనింగ్ ఇస్తామన్నట్టు. సో సహజంగా రైతులు మార్కెట్లో కొనుక్కుంటారు. అలా కాకుండా ఏంటంటే రైతులకు మనం ట్రైనింగ్ ఇచ్చినా కూడా రైతులకి ఇది ఎలా చేసుకోవాలి. ఇక్కడ వానపాములు ఉంటాయి సార్, ఇందులోంచి మనం ఏంటంటే ఈ పశువుల ఎరువులోనే వానపాములని, దాంతోపాటు వ్యర్థ పదార్థాలు, అంటే మన పంట స్టబుల్స్ ఉంటాయి కదా, ఆ స్టబుల్స్ లేకపోతే కూరగాయల వ్యర్థాలు అవన్నీ కూడా తీసుకొచ్చేసేసి బెడ్స్లో వేసేసేస్తాము. ఒక 2 months తర్వాత మనకి ఇట్లా కంపోస్ట్ తయారవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే నీటి అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది సామర్థ్యాన్ని ఎక్కువగా పెరుగుతుంది. సహజంగా ఉన్న వాటర్ పోయగానే ఎక్కువగా లీచింగ్ అవ్వకుండా, వేస్టేజ్ అవ్వకుండా అంటిపట్టేసుకొని ఉంటుందండి సార్. దానివల్ల ఏంటవుతుంటే మనకి క్రాప్ అనేది గ్రోత్ ఎక్కువగా వస్తుంది సార్. సో వీటితో పాటు ఏంటంటే మనకి ప్రొటెక్టెడ్ స్ట్రక్చర్స్ కింద కూడా హరితగృహాలలో మొక్కలు ఎలా పెంచుకోవాలి, దానివల్ల మనకి ఎక్కువ ఆదాయం ఎక్కువగా వస్తుంది. అంటే వెజిటేబుల్స్ కానీ, ఫ్లవర్ క్రాప్స్ కానీ, వీటన్నిటి గురించి మనం స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తాం సార్. దాని భాగంగానే స్టూడెంట్స్ ప్రిపేర్ చేస్తున్న ప్లాంటింగ్ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ ప్రోడక్ట్స్, వర్మీ కంపోస్టింగ్, దెన్ అదర్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ మనం ఇక్కడ స్టాల్లో ఎగ్జిబిషన్ కోసం పెట్టాం సార్. చెప్పండి, ఈ పట్టు పురుగులకు సంబంధించి ప్రధానంగా ఈ పట్టు పురుగులతోటి ఒక పట్టు శారీ అనేటటువంటిది ఏ విధంగా తయారు చేస్తారు, దాని ప్రక్రియ ఎట్లా ఉంటుంది? పట్టు పురుగులు తయారు చేయాలంటే ఫస్ట్ 2 ఎకరాలు మల్బరీ తోట పెట్టాలి సార్. మల్బరీ తోట పెట్టిన తర్వాత ఒక 6 monthsకు చెట్లు వస్తాయి, మల్బరీ ట్రీస్ వస్తాయి. దాని తర్వాత పట్టుగుడ్లు తీసుకొచ్చి పొదిగించి 10 daysలో చాకీ కడతాం అన్నట్టు. చాకీ ఒక 4 days అయిన తర్వాత స్టేజ్ వైజ్ పురుగులు ఇట్లా వస్తాయి. 20 to 25 to 30 days లోపల క్రాప్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది సార్. అది స్టేజ్ వైజు వామ్స్ ఉన్నాయి సార్. మొదటి దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ, తర్వాత ఇవి 5వ దశ, తర్వాత ఇవి కక్కున్స్ సార్. కక్కున్స్ తర్వాత ఈ పట్టుకాయల నుండి పట్టు దారం తీస్తారు సార్. పట్టు దారం తీసిన తర్వాత ఈ గవర్నమెంట్ సిల్క్ రీలింగ్ యూనిట్స్ ఉన్నాయి, తర్వాత ప్రైవేట్ రీలింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు రీలర్స్ నుండి తీసుకొని స్టైఫ్లింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ నీళ్ళలో ఉడకబెట్టి రైలింగ్ మిషన్స్తో దారం తీసి ఇట్లా దారం తయారు చేసిన తర్వాత సిల్క్ అమ్మిన తర్వాత వాళ్ళు వీవర్స్ చీరలు తయారు చేస్తారు సార్. అట్లా ప్రభుత్వం ద్వారా కూడా సెంట్రల్ సిల్క్ బోర్డు వాళ్ళ సహకారంతో జనరల్ వాళ్ళకేమో 2,25,000 షెడ్ కొరకు ఇస్తారు. ప్లాంటేషన్ ఛార్జెస్ ఒక 60,000 ఇట్లా ఇస్తున్నారు సార్. తర్వాత SC STలకు అయితేనేమో 65% సబ్సిడీ ఉంటుంది, 2,92,500. ప్లాంటేషన్ ఛార్జెస్ 78,000 సెల్ఫ్లకు అట్లా సబ్సిడీ ఉన్నాయి అన్నట్టు సార్. డిపార్ట్మెంట్ ద్వారా సబ్సిడీ ఉంది. టెక్నికల్ గైడెన్స్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో ఉన్నారు వాళ్ళు సహకారం అందిస్తారు సార్. జనరల్గా ఆయిల్ పంప్ అంట మనకి NMEO OP అనే స్కీమ్ పైన నడుస్తుందండి ఇప్పుడు.
12 months ఏజ్ వరకు మనం నర్సరీస్లో గ్రో చేసి దాని తర్వాత రైతులకు ఇస్తాము. 3 years వరకు గవర్నమెంట్ సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది మనకి, ఎందుకంటే కాపు 4th year నుంచి వస్తుంది. 3 years కూడా 4200 per acre అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాని తర్వాత ఇది జనరల్గా ఇది 70 kgs వరకు వస్తుందండి గెల మెచ్యూర్ అంటే ఓల్డ్ గార్డెన్స్లో. చిన్నప్పుడు మనకి 10 to 12 kgs అంటే లైక్ 4th yearలో అలా వస్తుంది. అండ్ 3 to 4 metric tons మనకి ఈల్డ్ వస్తుంది చిన్నప్పుడు, అంటే లైక్ 3 to 4 years అప్పుడు. వన్స్ 7th year అయ్యాక మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది, ఇలా మంచి సైజ్ వస్తుంది. అప్పుడు మనకి 10 to 15 metric tons అనేది ఈల్డ్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయిల్ పామ్ మెట్రిక్ టన్ రేట్ వచ్చేసి 20,400 రూపీస్ ఉందండి. అండ్ ఇవి వచ్చేసి ఆయిల్ పామ్ గెల మనకు అరౌండ్ 50 kgs వరకు ఉంటుంది. అండ్ ఇది అష్రాపేట్ నుంచి అక్కడ 30 years నుంచి ఎస్టాబ్లిష్డ్ గార్డెన్స్ కాబట్టి అక్కడ నుంచి తీసుకున్నాము. అండ్ మనకి ఆయిల్ పామ్ నుంచి 2 types ఆఫ్ ఆయిల్స్ వస్తాయి. ఒకటి ఫైబర్ ఆయిల్ అండ్ కెర్నల్ ఆయిల్ అనేసి. ఫైబర్ ఆయిల్ అనేది మనం తినడానికి ఎడిబుల్ ఆయిల్, అండ్ కెర్నల్ ఆయిల్ వచ్చేసి అది కొబ్బరి లాగా ఉంటుంది లోపల, వాటి నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. అండ్ ఇప్పుడు టీజీ ఆయిల్ ఫెడ్ ఇప్పుడు అరౌండ్ మనకి 1,41,000 acres అనేది ఇప్పటివరకు కవర్ చేసిందండి, సాగులో ఉంది. అండ్ ఫర్దర్గా కూడా ప్రమోట్ చేస్తున్నాం. టీజీ ఆయిల్ ఫెడ్ కూడా 8 districts అలాట్ చేశారు, వాటిలో టార్గెట్స్ అచీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాము. నా చెప్పండి, ఇది ప్రకృతి వ్యవసాయం ద్వారా మీరు ఇక్కడ పెట్టినటువంటి ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. మీరు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా వీటిని పండించేటప్పుడు ఏ విధంగా పంట పండించే విధానం ఉంటుంది? నమస్కారం అండి, నా పేరు రమణారెడ్డి. కార్వంగ గ్రామం, తెలకపల్లి మండలం, నాగర్ కర్నూలు జిల్లా. మేము ఫస్ట్ కెమికల్ ఫార్మర్నే, తర్వాత అందులో ఏ విధమైన లాభం లేక 2002 నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నా. ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మింగే, తర్వాత సుభాష్ పాలేకర్ గారి పరిచయంతో పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. ఇది అయితే ఈ వ్యవసాయంలో ఏంటంటే మేము గతంలో కూడా మేము కెమికల్ ఫార్మింగ్ చేసి చాలా వరకు 10 ఎకరాలు అమ్ముకొని నష్టపోయి, తర్వాత ఏంటంటే అదే పోయిన పొలాన్ని కూడా మళ్ళీ ప్రకృతి వ్యవసాయం చేస్తూ పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకొని, దిగుబడి అంతే వచ్చినా మనకు పెట్టుబడి తగ్గుతుంది కాబట్టి మన రైతు గెటాన్ అవుతాడు. కానీ ఎంతసేపు ఏం మిగులుతుందని రైతు అనుకుంటే అట్లా కాదు, చేస్తే మిగులుతుంది. మనకు దిగుబడి తగ్గినా మొదటి 3 సంవత్సరాలు పెట్టుబడి చాలా వరకు తగ్గుతుంది కాబట్టి దాన్ని కౌంటుకు తీసుకోవాలి. రైతు పరంగా నేను మీ తోటి రైతులకు ఇచ్చే సలహా అనుకోండి, సూచన అనుకోండి. అది అయితే ఈ రకం మేము 2002 నుంచి ఇప్పటికి 22 సంవత్సరాలు చేయబట్టి మేము ఇప్పుడు 30 ఎకరాలు మా సొంతానికి, ఒక 40 ఎకరాలు లీజు తీసుకొని 70 ఎకరాలు చేస్తున్నాం. ఈవెన్ మా కాటన్ కూడా ఆర్గానిక్ కాటన్ అండి. పత్తి కూడా ఈ సంవత్సరం కూడా మాకు పత్తి పెట్టినాం, 30 ఎకరాలు పెట్టినాం, 400 క్వింటాల పత్తి వండింది. కాకపోతే దానికి మార్కెట్ దొరకాయి. ఈసారి కొద్దిగా తీసుకుపోయింది వేరే వాళ్ళు వచ్చి, ఒక 8,000కు 10,000కు కొంతమంది అట్లా తీసుకుపోతారు. అది అయితే ఇప్పుడు మేము ఏంటంటే వర్షాకాలంలో పత్తి, మిర్చి, వరి, తర్వాత కంది 4 ఉంటుంది. ఇప్పుడు మాత్రం మా పొలంలో 20 పంటలు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మేము ఇక్కడ మీకు కనిపించే దాంట్లో ఒక్క బెల్లం తప్ప మిగతా అన్నీ మా సొంతాన్ని, అన్ని రకాల ప్రస్తుతం మా పొలంలో కూడా మినుము, పెసర, కంది, శనగ, ఆవాలు, ధనియాలు, మెంతులు, గోధుమలు, సోంపు, వామ, జీలకర్ర ఇవన్నీ మా పొలంలో మీరు వచ్చినా ఉంటవి. ఇవన్నీ మా పొలంలో ఉన్నాయి, మేము పండిస్తున్నాం. తర్వాత బెల్లం ఒకటి మాత్రం కర్ణాటక గంగావతికి వెళ్ళి ఆర్గానిక్ చెరుకు రైతు ఆయన దగ్గర తీసుకొస్తాం. అది కూడా కస్టమర్స్ కోరికనే. ఈ బెల్లం ఒకదాన్ని మేము షాపుకోవాలని కొంతమంది అడిగినారు. అన్నప్పుడు ఏంటంటే అటువంటి రైతులే షేర్ చేస్తాం. మా మిర్చి వాళ్ళు తీసుకుంటారు. మేము ఫస్ట్ మిర్చిలో సక్సెస్ అయినాం. ఇండోరు వాల్మాస్ అండి, ఇది కంప్లీట్గా ఇంపోర్టెడ్, మన ఇండియా ప్రోడక్ట్ కాదు. ఇట్లా వైట్లో గ్రౌండ్లో వస్తుంది. ఆ గ్రౌండ్ను మనకు కావాల్సిన కలర్స్ కూడా డై చేసి పంపిస్తారు. వచ్చిన దాన్ని మనం ఏంటంటే ఇండోర్లో మనం వాల్స్కి ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఎన్ని రకాలైన డిజైన్ చేసుకోవచ్చు, ఒక 50 రకాల డిజైన్స్ ఉంటాయి, చేసుకోవచ్చు. మల్టీ పర్పస్ అన్నట్టు. ఇది పెట్టిన తర్వాత వాటర్ కానీ ఎరువులు కానీ ఏం వేయొద్దు, కంప్లీట్ జీరో మెయింటెనెన్స్, ఓన్లీ ఇండోర్ పాడవదు. గాల్లో ఉన్న తేమని తీసుకొని తేమతోటే ఉంటుంది అన్నట్టు. అప్ టు 4 ఇన్స్టాల్ చేసినాక 4 to 5 years వరకు ఇలాగే ఉంటుంది. 5 years వరకు ఎలాంటి మెయింటెనెన్స్ ఉండొచ్చు, కంప్లీట్ జీరో మెయింటెనెన్స్. ఎయిర్ ప్యూరిఫై కూడా చేస్తుంది అన్నట్టు. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి రకరకాల వెరైటీస్ వరిలో కానీ, కేఎన్ఎం
1638 JGL వెరైటీస్, అలాగే RNR 15048 వెరైటీస్తో పాటు మిగిలిన పల్లి వెరైటీ జగిత్యాల నుండి డెవలప్ చేసిన పల్లి 1 నువ్వులు JCS 1038 జడకుచ్చు వెరైటీ, తర్వాత ప్రగతి, పాలెం, పచ్చజొన్న, ఇవన్నీ కూడా డిఫరెంట్ రకాలని మేము ఈ ఎగ్జిబిషన్లో, ఉద్యానవన ఎగ్జిబిషన్లో పెట్టాము. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ నుండి కూడా మిల్లెట్స్ నుండి తయారు చేయబడినటువంటి జొన్న, సూజీ, ఉప్మా చేసుకునేటువంటి రవ్వ, అలాగే సేమియాతో చేయబడినటువంటి సేమియాలు రాగితో చేయబడినటువంటివి, తర్వాత బిస్కెట్స్ కూడా రాగి, సజ్జలు, కొర్రలు, మిల్లెట్ ప్రోడక్ట్స్ని మేము డెవలప్ చేసినాం మా యూనివర్సిటీ నుండి. తర్వాత తాండూరు నుండి డెవలప్ చేసిన సాఫ్లవర్ ఆయిల్ కూడా ఉంది. ఇది మన కార్తా గోల్డ్, ఇది కుసుమ నూనె. తర్వాత అలాగే సహజ రంగుల పొడులు కూడా మా యూనివర్సిటీ నుండి డెవలప్ అయినవి ఉన్నవి. దాంతో చీరలకి డిఫరెంట్గా రంగుల్ని అద్దుకోవచ్చు. అలాగే వినాయకుడు, ఇవన్నీ కూడా ఈ న్యాచురల్ కలర్స్ తోటి డిప్ చేసి తయారు చేయబడినవన్నీ కూడా ఈ డిస్ప్లేలో పెట్టామండి. చాలా బాగుందండి. చాలా మంచి ఆలోచనతోని ఈ యొక్క అంతరించిపోతుంది అనుకున్న మన యొక్క సంస్కృతి, ఏదైనా వ్యవసాయ విధానాన్ని చాలా బహువిధానంగా మనకు రూపకల్పన చేసి అందించుతున్నారు. వరి వంగడమైనా ఏదైనా డ్రిప్ ఇరిగేషన్ వల్ల మనం సాగుదల ఎలా చేయాలనో వాళ్ళు బాగా మంచి వివరంగా చెప్తున్నారు. ప్లస్ దానికి తోడు రేపటి కాలాన మనం డయాబెటిక్ నుండి ఎలా రక్షించుకోవాలనే ఉద్దేశం కొద్దీ తయారు చేస్తున్న వస్తువులు కూడా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలో మనము మొక్కల ఉత్సవం చూస్తున్నాము. సంక్రాంతి పండుగ టైంలో, జనవరి టైంలో రైతులకు, స్టూడెంట్స్కి, అందరికీ ఉత్సవం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. ఫస్ట్ టైం ఇలాంటిది చూస్తున్నాను. తెలంగాణ గవర్నమెంట్ ఇంత బాగా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, కల్చరల్ అసోసియేషన్తో కలిసి ఇంత పెద్ద ఫెస్టివల్ చేయడం, వన మహోత్సవం లాగా చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు. అట్లాగే హౌస్ వైఫ్స్, పిల్లలు, వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ పరంగా ఇది చాలా బాగుంది. ఇలాంటి ఆలోచన మన తెలంగాణ గవర్నమెంట్ చేస్తుందంటే చాలా మెచ్చుకోదగ్గ విషయం ఇది. చూసాం కదా, రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన ఉత్సవాలకు సంబంధించినటువంటి స్టాల్స్ 50 వరకు ఏర్పాటు చేశారు. అటు రైతులు పండించినటువంటి పంటలన్నింటినీ కూడా స్టాల్స్లలో ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ స్టూడెంట్స్ అందరూ విజిట్ చేస్తూ ఉన్నారు. స్టూడెంట్స్తో పాటు వ్యవసాయదారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాళ్లను విజిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కెమెరామెన్ అశోక్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.